Good morning, childrens. Now we are at what Polyset chemistry syllabus. Polyset chemistry syllabus లో ఫస్ట్ చాప్టర్ ఏంటి మనకు కెమికల్ ఈక్వేషన్స్కి సంబంధించింది ఫస్ట్ చాప్టర్స్లో లెట్ వి డిస్కస్ అబౌట్ వాట్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కెమికల్ చేంజ్? ఈ క్రింద ఇవ్వబడిన వాటిలో కెమికల్ చేంజ్ ఏది అని అడుగుతున్నాడు. మనకు చేంజెస్ని కనుక తీసుకున్నట్టయితే వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ చేంజెస్. What are they two types of changes? One is what physical change, another one is what chemical change. మరి ఫిజికల్ చేంజ్ ఏది కెమికల్ చేంజ్ ఏదని గుర్తుపట్టడం కోసము ఒక కీ కాన్సెప్ట్ ఏంటంటే కెమికల్ చేంజ్ కావాలి అని అంటే కంపల్సరీ న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ కావాలి. ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయితే మనం ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నామో ఏదైతే ఆప్షన్స్ ఇస్తాడో ఈ ఆప్షన్స్లో ఒకటి కొత్త పదార్థము కొత్త సబ్స్టెన్స్ కనుక ఫామ్ అయితే అది కెమికల్ చేంజ్. కొత్త సబ్స్టెన్స్ కనుక ఫామ్ కాకపోతే కొత్త సబ్స్టెన్స్ ఫామ్ కాకుండా దాని సైజులో కానీ షేప్లో కానీ కలర్లో కానీ ఇట్లాంటి వాటిలో తేడా వస్తే దాన్ని ఏమనాలి? ఫిజికల్ చేంజ్ అనాలి. ఓకేనా? ఇప్పుడు కెమికల్ చేంజ్కి ఫిజికల్ చేంజ్కి ఒకటే ఒక కీ కాన్సెప్ట్ తోటి గుర్తుపట్టాల్సింది ఏంటి అని అంటే కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయితే కెమికల్ చేంజ్, కొత్త సబ్స్టెన్స్ ఫామ్ కాకపోతే ఫిజికల్ చేంజ్. ఇప్పుడు చూడండి, రస్టింగ్ ఆఫ్ ఐరన్లో ఏమవుతుంది? ఐరన్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వాట్? అట్మాస్ఫియర్. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ వాటర్ వేపర్ ఇట్ విల్ టర్న్స్ ఇన్ టు వాట్? Fe2O3 x moles of H2O. దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ రస్ట్. ఇక్కడ ఎట్లుంది? ఐరన్ అనేది Fe ఫామ్లో ఉంది. ఇక్కడికి వచ్చేవరకు ఏమైంది? ఇక్కడ ఒక కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అయింది కాబట్టి ఇది ఏంటిది మనకు? కెమికల్ చేంజ్. బర్నింగ్ ఆఫ్ కోల్ని కనుక తీసుకున్నా అనుకోండి, బర్నింగ్ ఆఫ్ కోల్ అంటే ఏంటి? కోల్ అంటే కార్బన్ ఆక్సిజన్లో కనుక బర్న్ అయితే నాకేమొస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. అంటే న్యూ సబ్స్టెన్స్ అనేది ఫామ్ అయింది. న్యూ సబ్స్టెన్స్ వచ్చింది. ఇక్కడ కార్బన్గా ఉండే ఇప్పుడు CO2గా మారింది. న్యూ సబ్స్టెన్స్ వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ కెమికల్ చేంజ్. నెక్స్ట్, డైజెషన్ ఆఫ్ ఫుడ్ని కనుక తీసుకున్నట్టయితే ఫుడ్ డైజెస్ట్ అయ్యి ఏమవుతుంది మనకు? ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ ఇంటూ సింప్లర్ సబ్స్టెన్సెస్ అండ్ ఇట్ విల్ రియాక్ట్స్ విత్ వాట్? గ్యాస్ట్రిక్ జ్యూస్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ తోటి రియాక్ట్ అవుతుంది. గ్యాస్ట్రిక్ జ్యూస్ రియాక్ట్ అయ్యి మనకేమైపోతుంది? డైజెషన్ అవ్వడము జరుగుతుంది. అంటే సింప్లర్ గ్లూకోజ్ సబ్స్టెన్సెస్గా అది స్ప్లిట్ అవ్వడము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా కొత్త సబ్స్టెన్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి డైజెషన్ ఈజ్ ఆల్సో వాట్? కెమికల్ చేంజ్. సో దట్స్ వై ద అల్టిమేట్ ఆన్సర్ ఈజ్ వాట్? ఆల్ ద ఎబోవ్ అనేది మన ఆన్సర్ అవ్వడం జరుగుతుంది. ఆల్ ద ఎబోవ్ అనేది ఏమవుతుంది? మనకు ఆన్సర్ అవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ కంటైన్స్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో ఏముంటాయి? ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. సో ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ అనేది ఉంటుందా? అంటే సమానంగా టూ సైడ్స్ సమానంగా నంబర్ ఆఫ్ మోల్స్ అనేది ఉంటుందా? ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయా? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ సైడ్ ఉంటుందా? ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయా అని అడుగుతున్నాడు మనకు. ఒక్కసారి ఒక రియాక్షన్ ఏదో ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జింక్ ప్లస్ HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ క్లోరిన్స్ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి దీని ముందర 2 పెడతాం. ఇప్పుడు నాకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇందులో చూడండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్. దీని ముందర 1 ఉంది, ఇది 2 ఉంది, అంటే ఇటు సైడ్ 3 మోల్స్ ఉన్నది. దీని ముందర 1 ఉంది, దీని ముందర 1 ఉంది, కాబట్టి ఇటు సైడ్ అనేది 2 మోల్స్ ఉంది. ఈక్వల్గా ఉన్నాయా? లేవు, అన్ఈక్వల్గా ఉన్నాయి, కాబట్టి ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ వన్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ కనుక తీసుకుంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ రియాక్టెంట్స్ అండ్ ప్రోడక్ట్స్. ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఇది ఒక మాలిక్యూలు, ఇవి 2 మాలిక్యూలు, మొత్తం 3 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నవి? ఇదొక మాలిక్యూలు, ఇదొక మాలిక్యూలు, 2 ఉన్నాయి. ఇటు సైడ్ 3 మాలిక్యూల్స్ ఉంటే ఇటు సైడ్ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆప్షనే. నెక్స్ట్ వన్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ చూడండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్
ఆటమ్స్ ఒకసారి చూడండి, థర్డ్ ఆప్షన్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏం రాశాను నేను ఇంతకుముందు, జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ హైడ్రోజన్ అని రాసా, అంతేనా? సో H2, ఇది H2. సో ఇప్పుడు చూడండి, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఇక్కడ జింక్ ఆటమ్స్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఇటు 1 ఉంది, ఇటు ఎన్ని ఉన్నది, 1 ఉన్నది. హైడ్రోజన్ ఆటమ్స్ తీసుకున్నాం అనుకోండి, ఇటు 2 ఇంటూ 1 2 ఉన్నవి. దిస్ సైడ్ ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు, 1 ఇంటూ 2 2, 1 ఇంటూ 2 2, కాబట్టి ఇటు సైడ్ కూడా 2 ఉన్నాయి. క్లోరిన్స్ 2 క్లోరిన్స్ ఉన్నాయి ఇటు సైడ్ 1 ఇంటూ 2 2 క్లోరిన్స్ ఉన్నాయి. అంటే ఏమైనవి, ఆటమ్స్ అనేది ఈక్వల్గా ఉన్నవి. నంబర్ ఆఫ్ మోల్స్ కాదు, నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ కాదు, ఏది ఈక్వల్గా ఉంటవి, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ ఉంటవి. నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ఈక్వల్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫార్ములా ఆఫ్ లైమ్ స్టోన్ ఈజ్. లైమ్ స్టోన్ యొక్క ఫార్ములా ఏంటి? లైమ్ స్టోన్ అంటే ఏంది, పాలరాయి, సున్నపు రాయి లేదా పాలరాయి కూడా తీసుకోవడం జరుగుతుంది. దాని ఫార్ములా ఏంటిది, కాల్షియం కార్బోనేట్. పాలరాతి యొక్క ఫార్ములా ఏంటి, కాల్షియం కార్బోనేట్. ఇందులో దీన్ని వేడి చేస్తే నాకు కాల్షియం ఆక్సైడ్ వస్తుంది. కాల్షియం ఆక్సైడ్ని ఏమంటారంటే పొడి సున్నము. ఏంటిది, పొడి సున్నము. ఇది కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటారంటే లైమ్ వాటర్ అంటారు. కాల్షియం హైడ్రాక్సైడ్ని ఏమంటారు, లైమ్ వాటర్ అని అనడం జరుగుతుంది. కాబట్టి మనకు లైమ్ స్టోన్ యొక్క ఫార్ములా ఏంటిది, కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్. అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏమంటారు? బేసిక్ ఈక్వేషన్ అంటారా, స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారా, ఫండమెంటల్ ఈక్వేషన్ అంటారా, స్కెల్టల్ ఈక్వేషన్ అంటారా? అన్బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, బ్యాలెన్స్ చేయకముందు ఉన్న ఈక్వేషన్ ఏమంటారంటే స్కెల్టల్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్డ్ చేయకముందు. బ్యాలెన్స్ చేసిన తర్వాత ఈక్వేషన్ని స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్ చేసిన తర్వాత ఉండే ఈక్వేషన్ ఏమంటారు, స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్. బ్యాలెన్స్ కాకముందు ఒక ఏదైనా ఒక ఈక్వేషన్ కనుక ఉంటే ఆ ఈక్వేషన్ బ్యాలెన్స్ కాకముందు దాన్ని ఏమనాలి, స్కెల్టల్ ఈక్వేషన్. ఇంతకుముందు రాసిన జింక్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ రైస్ టు జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. ఇది బ్యాలెన్స్ కాలేదు కాబట్టి దీన్ని స్కెల్టల్ ఈక్వేషన్ అనాలి. బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ఈక్వేషన్ ఏమనాలి, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ తీసుకోండి. జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ హైడ్రోజన్. ఇది ఏంటిది, బ్యాలెన్స్ అయిన తర్వాత ఉన్న ఈక్వేషన్. బ్యాలెన్స్ అయిన తర్వాత ఉన్న ఈక్వేషన్ని స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్ కాకముందున్న ఈక్వేషన్ని స్కెల్టన్ ఈక్వేషన్ అంటారు అనే విషయం మనకు గుర్తుంచుకోవాలి. ఆఫ్టర్ దిస్ నౌ లెట్ వి గో టు ఫిఫ్త్ క్వశ్చన్. The substances that are present on the left hand side of a chemical equation are called. ఒక కెమికల్ ఈక్వేషన్ కనుక తీసుకున్నట్టయితే, ఇంతకుముందు ఈక్వేషన్ తీసుకుంటున్నాను. జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ హైడ్రోజన్. ఓకేనా? ఇందులోపల ఈ గివ్స్ రైస్ టు ఏదైతే ఉంటుందో, ఈ గివ్స్ రైస్ టుకి ఇటువైపు ఉన్న వాటిని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండే సబ్స్టెన్సెస్ లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేటివి ఆర్ అని చూపెడుతున్నాను. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ని ఏమనాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ని మనము చెప్పండి, రియాక్టెంట్స్ అంటారు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ని ఏమనాలి, రియాక్టెంట్స్ అనాలి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న సబ్స్టెన్సెస్ని జింక్ ప్లస్ 2HCl గివ్స్ రైస్ టు ZnCl2 ప్లస్ H2. సో ఈ గివ్స్ రైస్ టు అంటే నథింగ్ బట్ ఈక్వల్ టు అన్నట్టు. ఈ గివ్స్ రైస్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అనాలి. ఏమనాలి, రియాక్టెంట్స్ అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని ఏమంటారు, ప్రోడక్ట్స్ అంటారు. ఇప్పుడు కెమికల్ ఈక్వేషన్స్ గురించి మీకు
ఇప్పుడు అయిన 5 క్వశ్చన్స్‌లో మనకు డిఫరెంట్ ఐటెమ్స్ వచ్చినవి ఏంటి ఏమున్నవి? ఒకటి స్కెల్టల్ ఈక్వేషన్ అంటే ఏమనున్నది? స్కెల్టల్ ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్ కాకముందు ఉన్న ఈక్వేషన్‌ని స్కెల్టన్ ఈక్వేషన్ అంటారు. బ్యాలెన్స్ అయిన తర్వాత ఉన్న ఈక్వేషన్‌ని స్టాయికియోమెట్రిక్ ఈక్వేషన్ అంటారు. ఈ గివ్స్ రైజ్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని రియాక్టెంట్స్ అంటారు. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాటిని ప్రోడక్ట్స్ అని అనడం జరుగుతుంది. ఈ టర్మ్స్ గుర్తుంచుకోవాలి.